వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. మే ఫస్ట్ వీక్లో ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని టెక్నాలజీ అప్డేట్స్ చూద్దాం మనం. అడోబ్ అనే కంపెనీ వాళ్ళ న్యూ ఆఫీస్ నోయిడాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇండియాలో వాళ్ళకి 7th బ్రాంచ్. అడోబ్ చాలా ఫేమస్ కంపెనీ, మీ అందరూ తెలుసు. ఇందులో 700కు పైగా కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నారు వాళ్ళు. ఈ న్యూ జాబ్స్ ఏవైతే ఇస్తున్నారో వాళ్ళు ఏజెంటిక్ AI మరియు కస్టమర్ ఎక్స్పీరియన్స్ విభాగాల్లో ఈ కొత్త హైరింగ్ ఉండబోతుంది. సెకండ్ అప్డేట్ వచ్చేటప్పటికి స్కై రూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ యూనికార్న్ క్లబ్ లోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో స్పేస్ టెక్ స్టార్ట్అప్ స్కై రూట్ ఏరోస్పేస్ మరియు ఫిన్టెక్ సంస్థ క్రెడిట్ బి వాళ్ళకు వచ్చిన కొత్త ఫండింగ్ రౌండ్లతో $1 బిలియన్ విలువను దాటి యూనికార్న్ హోదా వచ్చింది. సో ఏరోస్పేస్ స్టార్ట్అప్ కొత్త డివిజన్ లో వాడు యూనికార్న్ అయ్యారు. థర్డ్ అప్డేట్, ఇండియాకి ఫ్రాన్స్ కు ఒక టెక్ ఒప్పందం జరిగింది. 2026ని ఇండో ఫ్రెంచ్ ఇన్నోవేషన్ ఇయర్ గా ప్రకటించారు. స్పేస్, డీప్ టెక్ మరియు AI రంగాల్లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఫోర్త్ అప్డేట్, కరెంట్ అకౌంట్ కస్టమర్ల కోసం యాక్సిస్ బ్యాంక్ కొత్త AI పవర్డ్ KYC సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని వలన కరెంట్ అకౌంట్ హోల్డర్స్ కి పేపర్ వర్క్ తగ్గి కంప్లయన్స్ అనేది వేగంగా పూర్తవుతుంది. ఫిఫ్త్ అప్డేట్ వచ్చినప్పటికి ఇన్స్టాగ్రామ్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది నిలిపివేయడం జరిగింది. మెటా సంస్థ ప్రకటించిన విధంగా మే 8 నుంచి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రకాల ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సేవలకు సపోర్ట్ అనేది నిలిచిపోవడం జరిగింది. ఇకపోతే సిక్స్త్ అప్డేట్, ఇండియా వియత్నాం డిజిటల్ పార్ట్నర్షిప్ సెమీ కండక్టర్లు, AI మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భారత్ మరియు వియత్నాం దేశాలు టెక్నాలజీ టాలెంట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరిగినాయి. సెవెంత్ అప్డేట్ వచ్చినప్పటికీ స్నాప్ డ్రాగన్ న్యూ చిప్స్ క్వాల్కామ్ సంస్థ బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ ఫోన్ల కోసం స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 5 and 4 ప్రాసెసర్స్ భారత్ లో లాంచ్ చేయడం జరిగింది. ఎయిత్ అప్డేట్ వచ్చినప్పటికీ పర్సెంట్ సిస్టమ్స్ AI ల్యాబ్ మరియు IIT ఖరగ్పూర్ కలిసి హెల్త్ కేర్ మరియు ఫైనాన్షియల్ రంగాల్లో పరిశోధనల కోసం సరికొత్త AI ఇన్నోవేషన్ ల్యాబ్ ని ప్రారంభించడం జరిగింది. నైన్త్ అప్డేట్ వచ్చినప్పటికీ DPI డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI ఛాలెంజెస్ భారతదేశ డిజిటల్ వ్యవస్థలో సైబర్ సెక్యూరిటీ సవాళ్లపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. 2026 చివరి నాటికి డేటా ప్రైవసీ నిబంధనలు ఇండియాలో కూడా చాలా కఠినం కానున్నాయి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. 10th వచ్చేటప్పటికి అమెజాన్ క్లౌడ్ అవుటేజ్ ప్రభావం. అమెరికాలోని వర్జీనియా డేటా సెంటర్ లో తలెత్తినటువంటి క్లౌడ్ అవుటేజ్ వలన భారతీయ క్రిప్టో ఎక్స్చేంజ్లు మరియు కొన్ని ట్రేడింగ్ యాప్స్ తాత్కాలికంగా ఇబ్బంది పడినాయి. ఇలా ఫ్రీక్వెంట్ గా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కొన్ని టెక్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. ఈ టెక్ అప్డేట్స్ డైలీ ఫాలో అవటం కూడా డెఫినెట్ గా ఈ టెక్నాలజీ రంగంలో కెరీర్ గ్రో చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.